శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఈ సబ్జెక్టును మీరు కణంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ దేవత ఇలా చేశారు, లేకపోతే ఆ దేవత అలా చేసింది అని అంటే క్యూరియాసిటీతో వింటారు కదా, ఇది సబ్జెక్టు వింటారు. అలాంటి వాటికన్నా ఎక్కువగా మీరు సబ్జెక్టులు తీసుకోవాలి, ఎందుకంటే సబ్జెక్టు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇక డైరెక్ట్గా విషయానికి వచ్చినట్టయితే, పార్వతీ మాత ఉంది కదా, మనందరికీ తెలిసినటువంటి విధానమే. పార్వతీ మాతనే గౌరీ, పార్వతీదేవియే కాళీ, పార్వతీదేవియే కాళీ, పార్వతీదేవియే గౌరీ. ఇక్కడ మళ్ళీ పార్వతీదేవి తను అంటే ఈ పార్వతీదేవి అనేటువంటి విధానము మహాశక్తివంతమైంది. సాక్షాత్తు ఆదిపరాశక్తి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలను శుభాలను అందింపజేసేటువంటి విధానం ఇది. తర్వాత తన యొక్క ఇంకొక రూపమే కాళీ, మహాకాళి, రుద్రకాళి, భద్రకాళి, శ్మశాన కాళి, అఘోర కాళి, మహాకాళి, మామూలు కాళి కాదమ్మా. అంటే ఇక్కడ ఏంటి, కాళి అంటే శోషణ చేసుకుంటుంది, మన సమస్యలన్నింటినీ కూడా నిర్మూలన చేసేటువంటి ఒక తత్వం తానే ఒక కాళిగా ఉంటుంది. ఆ మహాశక్తియే చూడండి, ఆ మహాశక్తియే గౌరీగా ఉంటుంది. గౌరీ వ్రతాలు, గౌరీ నోములు మనం చేసుకుంటూ ఉంటాం, గౌరీ మాత ఉపాసన చేస్తాం. గౌరీదేవి ఉపాసన ఎందుకు చేస్తాము అంటే పెళ్లిళ్ళు కావడానికి, భార్యాభర్తలు చక్కగా ఉండడానికి, భర్త సంపాదిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి, సుమంగళి విధానము, పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, తాను కూడా చక్కగా ఉండడానికి ఈ గౌరీ విధానం అనేటువంటిది ఉంటుంది. మరి ఒకే శక్తి కదా బిడ్డ, ఇన్ని రకాలుగా ఎందుకు ఉంటుంది? ఒక వ్యక్తి ఉన్నాడు, సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు అతని ఫీలింగ్. సడన్ గా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వార్త అతని చెవిలో పడింది అనుకోండి, అప్పుడే సంతోషంగా ఉండేటువంటి ఆ వ్యక్తి సడన్ గా విచారానికి లోనైపోతాడు. మామూలుగా ఉండే అలాంటి వ్యక్తికే ఎవరైనా వచ్చేసి ఇబ్బందిగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే రౌద్రంగా మారుతాడు, కోపంగా మారుతాడు. కోపంగా మారినప్పుడు ఆ వ్యక్తి యొక్క విధానం వేరుగా ఉంటుంది, సంతోషంగా ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, అలాగే విచారంగా ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది. రకరకాల హావభావాలు అనేటువంటి బయటకు వస్తాయి. మీకు సడన్ గా ఏదైనా ఒక జంతువు మీ పైన అటాక్ చేసింది అనుకోండి, మీకు వేరే పరిస్థితి లేదు, ఏం చేస్తారు? మీరు దాన్ని ఎదుర్కొంటారు, దాడి చేస్తారు. దాడి చేయాల్సిందే, వేరే మార్గం లేనప్పుడు పిల్లినైనా సరే గదిలో బంధించి కొట్టడానికి ప్రయత్నం చేస్తే అది మీదికి రివర్స్ అటాక్ చేసేసి గొంతు పట్టుకుంటుంది అనేటువంటి ఒక సామెతగా ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు మనం భీకరంగా స్పందించకపోతే సమస్య అలాగే ఉంటుంది. మీరు చూడండి, పిల్లలు ఉండేటువంటి ఒక కుక్కని కానీ పిల్లిని కానీ చూడండి, ఈవెన్ కోడిని అయినా సరే చూడండి, ఏదైనా గద్ద వస్తే కోడి విజృంభించేటువంటి పరిస్థితి చూడండి. మామూలుగా గద్ద వస్తుందంటే కోడి వెళ్ళిపోతుంది, కానీ పిల్లలు ఉన్నప్పుడు ఎదుర్కొంటుంది, అసలు దాన్ని పారద్రోలుతుంది. పిల్లలు ఉండేటువంటి కుక్కని కానీ పిల్లులను కానీ మీరు కదిపి చూడండి, అవి ఎంత తీవ్రంగా స్పందిస్తూ మీదికి వస్తాయో. ఇంక వాటి జోలికి వెళ్ళారు ఇక మీరు. అంటే నెగటివ్ ఎనర్జీ పైన అలా వస్తూ మన పైకి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు మనము అంతకన్నా తీవ్రంగా స్పందించినప్పుడు అది రాదు. అందుకే ఒక నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మీరు ఉపాసించేటువంటి ఆ గౌరీమాతే మహాకాళిగా మారి విజృంభించి దానిని లేకుండా చేస్తుంది. ఆ మాతే ఆదిపరాశక్తిగా మారి మీకు కావలసిన అన్ని సమకూరుస్తుంది. ఇది విధానం. కనుక సందర్భానుసారంగా మీరు కాళీమాతను పూజించాల్సిందే, గౌరీమాతను పూజించాల్సిందే, అలాగే పార్వతీదేవిని కూడా పూజించాల్సిందే. చదువుల తల్లి సరస్వతి, బ్రాహ్మిణి అంటాం, బాగా దీర్ఘం వస్తుంది. బ్రాహ్మిణి అంటే చదువుని విపరీతంగా ఇస్తుంది, చదువుని విపరీతంగా మనకి ఇస్తుంది. చూడండి, సరస్వతి మాత యొక్క ఫోటో చూడండి, తెల్లగా ఉంటుంది. సరస్వతి అన్నప్పుడు చక్కగా ఆ వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ సరస్వతి మాతని
తారాదేవి. తారాదేవి యొక్క ఫోటో చూడండి, కాళీమాతకు దగ్గరలో ఉంటుంది. ఈ తారాదేవి సమస్తమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలను శోషణ చేసుకోవడంలో చాలా శక్తివంతంగా ఉంటుంది. కనుక ఏ మంత్రాన్ని మీరు ఇచ్చినా కూడా తారాదేవికి సంబంధించినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా నక్షత్ర గ్రహ దోషాలు ఉన్నాయని అనుకున్నప్పుడు మంత్ర సంపుటీకరణలో ఖచ్చితంగా తారాదేవిని యాడ్ చేయాల్సింది. ఎందుకు? సమస్త నక్షత్ర గ్రహ దోషాలను, సమస్త నక్షత్ర గ్రహ దోషాలు అంటే ఏమిటో కాదు బిడ్డ, మీరు చేసినటువంటి చెడు కర్మలే తాను తీసుకుంటుంది. చూడండి, ఆమె తారాదేవిగా ఉంది. అలాగే మీరు చూడండి, రాజశ్యామల, ఈ అవతారం వేరుగా ఉంటుంది, నీలి కలర్ లో ఉంటుంది, వీణ వాయిస్తూనే ఉంటుంది. తారాదేవి, ఈ తారాదేవి రూపం ఒక రకంగా ఉంటే రాజశ్యామల దేవి యొక్క విధానం ఇంకొకటి ఉంటుంది. ఈ రాజశ్యామల దేవియే రాజమాతాంగి. మాతాంగి అంటే ఆకర్షణ, జ్ఞానం ఉన్న దగ్గర విపరీతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. ఎవరైనా జ్ఞానం ఉండి వాక్చాతుర్యం ఉన్నదనుకోండి, అతని చుట్టూ జనాలు చేరడం అనేది జరుగుతుంది. ఒక ధనవంతుడు ఉన్నాడు అంటే అతని చుట్టూ జనాలు చేరుతారో లేకపోతే లేదు, గ్యారంటీ ఉండదు. వాడి ధనం వాడి దగ్గర ఉంటుంది. కానీ ఒక వాక్చాతుర్యం ఉండి, కామన్ సెన్స్ ఉండి, జ్ఞానం ఉండి వారు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కూడా వచ్చి వినడానికి ఇష్టపడతారు. జ్ఞానము మీకు కీర్తిని ఇస్తుంది, జ్ఞానము ధనాన్ని ఇస్తుంది, జ్ఞానం అన్నిటినీ ఇస్తుంది. ఎప్పుడు అంటే ఉపయోగించుకుంటే. సరస్వతి మాతగా వచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకుంటే ఒక రాజశ్యామల అంటే అంగరంగ వైభవంగా ఉండేటువంటి స్థితి. కేసీఆర్ గారు అదే చేశారు. కేసీఆర్ గారు నేర్చుకునేటువంటి ఆ విద్య, ఆ జ్ఞానం ఏదైతే ఉందో సమయానుకూలంగా తెలంగాణను సాధించడానికి ఉపయోగించుకున్నారు. జ్ఞానం ఉపయోగపడింది. మరి అంతకుముందు కేసీఆర్ గారి పరిస్థితి చూడండి, టీడీపీలో ఉన్నప్పుడు చూడండి, అంతకు పూర్వం చూడండి. ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఆ జ్ఞానం ఎంతో ఉపయోగపడిందో. జ్ఞానం ఉంటుంది ఎప్పటికైనా కూడా మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అందుకే జ్ఞానాగ్ని, మళ్ళీ వినండి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటే చాలా మంది ఏమనుకుంటారు, జ్ఞానం అనేటువంటిది పూర్వకర్మను దగ్ధం చేస్తుంది అని. కాదు బిడ్డ, మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్తుంది. ఒక డిసిషన్ మేకింగ్ అనేది మీకు వస్తుంది. అది లేకుండా చేస్తుంది, ఆ చెడునంతటిని రాంగ్ డిసిషన్ లేకుండా చేస్తుంది. ఒక సరస్వతి దేవి చూడండి, అటు మాతాంగి, మరల మాతాంగిగా ఉంటుంది, రాజమాతాంగిగా ఉంటుంది. ఇక్కడ రాజమాతాంగి, రాజశ్యామల, తారాదేవిగా కూడా ఉంటుంది. అంటే మన ప్రయోజనాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఒకే యొక్క స్థితి అలా రకరకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్పేసి ఊరికనే అనలేదు. మనము ఒకే దైవము, మనది 100 దైవాలు కాదు, ఒకే దైవము అనేక రూపాలుగా విస్తరించిందని చెప్తున్నాం. సైన్స్ అదే చెప్తుంది. ఉన్నది శక్తి ఒకటే, ఈ శక్తి రకరకాలుగా పదార్థాలుగా మారింది అని చెప్తుంది. అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంది, కానీ మూల శక్తి ఒకటే, రకరకాలుగా విస్తరించింది. సముద్రంలో నీరు తాగం, నది యొక్క నీరు తాగుతాం. మరి సముద్రంలో ఉన్నది కూడా నీరే కదా, ఎందుకు తాగము? శక్తి ఒకటే, రకరకాలుగా విస్తరించినప్పుడే అది జరుగుతుంది. అలాగే లక్ష్మీదేవియే కమలాత్మిక. లక్ష్మీదేవి ఉండేటువంటి విధానం వేరు, కమలాత్మికగా విరాజిల్లే విధానం వేరు, మనకు ఇచ్చేటువంటి శుభాలు వేరు. ఆ లక్ష్మీదేవియే ప్రత్యంగిర. ప్రత్యంగిర చేయకూడదు అంటారు. హనుమత్ ప్రత్యంగిర, ఇది విన్నారో లేరో, నేను నా వీడియోలో చాలా క్లియర్గా పెడుతున్నాను. హనుమత్ ప్రత్యంగిర, ప్రత్యంగిర దేవి యొక్క వాహనము ఆంజనేయుడు. ప్రత్యంగిర దేవి యొక్క ప్రత్యంగిరాన్ని ఇంట్లో చేయకూడదని కొంతమంది చెప్తారు. ప్రత్యంగిర విధానము మహోన్నతమైనటువంటిది. ప్రత్యంగిర దేవి యొక్క వాహనము ఆంజనేయుడు, హనుమత్ ప్రత్యంగిర. చెడు తీసివేయాలనుకున్నప్పుడు స్వయంగా ఆంజనేయుడు వాహనంగా వస్తాడు. ప్రత్యంగిర దేవి గురించి ఇంకొకటి విషయం ఏంటంటే, పూర్తి 200% లక్ష్మీ స్వరూపం. కావలసినటువంటి ధనాన్ని, కావలసినటువంటి కోరికలు తీర్చడంలో ప్రత్యంగిర ఉపాసన చాలా గొప్పగా పనిచేస్తుంది. 2 రకాలుగా పనిచేస్తుంది. చెడు తీసివేయడంలో, ఐశ్వర్యాన్ని ప్రసాదించడంలో. వారాహి ఎవరండి? వరాహస్వామి యొక్క భార్య. వరాహిని చేయకూడదు అంటారు. వరాహస్వామి ఎవరు? విష్ణుమూర్తి అవతారం. వారాహి ఎవరు? లక్ష్మీదేవి యొక్క అవతారమే.
సాక్షాత్తు ఆ లక్ష్మియే చెడు తీసేయడానికి ఆ అమ్మవారు ఆ రూపంలో వచ్చింది. ఒక్కటే, రకరకాలుగా వస్తుంది. సబ్జెక్ట్ ఒకటే. మనము కోరికలు నెరవేర్చుకునేటువంటి విధానంలో మనలో ఉండేటువంటి నెగటివ్ వైబ్రేషన్ తీసివేయాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన అంటే ఇంకా ఉత్కృష్టమైనటువంటి విధంగా వచ్చేసి ఆ నెగటివ్ ఎనర్జీని తీసివేసి మనకు కావాల్సినవన్నీ కూడా ప్రసాదిస్తుంది. సబ్జెక్టును అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సమయానుకూలంగా మనం స్పందించాల్సిందే. అందరికీ బ్లెస్సింగ్స్.